హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. నిన్న ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ఛార్జ్ తీసుకున్నటువంటి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, పార్టీ మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఫస్ట్ మీటింగ్ లోనే అటాక్ చేశారనుకోవాలా? అసలు ఆ కామెంట్స్ ఎలా చూడాలి, ఏం చెప్తారు సార్? ఈరోజు ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు, మీడియాకు తెలియని విషయం కాదు, ప్రజలకు తెలియని విషయం కాదు, కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి ఏదైతే మరణించిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టినప్పుడు ఇదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ గురించినటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి మాటలు మరి ఇదే సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా ఈరోజు షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారో ఈ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, దానికి షర్మిల గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో పాటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అంతా రోడ్ల మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఇదే షర్మిల గారు, ఇదే విజయమ్మ గారు, ఏదైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ వేధించిందని చెప్పినప్పుడు ఇదే షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ రోజు మొన్నటిదాకా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని పెట్టి వైఎస్ఆర్ టీపీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ ఈ రోజు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అవుతారు? సమాధానం చెప్పు కదా జాయిన్ అవ్వాల్సింది. రాజశేఖర రెడ్డి గారిని నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఈ రోజు ఏదైతే బాధించేటటువంటి పరిస్థితి షర్మిల గారు చేసినటువంటి ఈ పనికి. ఆమె రాజకీయాలు చేయాలి అని అనుకుంటే ఆ పార్టీ పెట్టుకోవచ్చు, ఇంకో రకంగా వైఎస్ఆర్ టీపీ లేదా ఇంకో పార్టీ ఏదైనా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకొని ఆంధ్రాలో అయినా రావచ్చు, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం మాత్రం ఖచ్చితంగా ఆమె చేసినటువంటి తప్పు. నిజంగా వైఎస్ఆర్ గారి పేరుతో పార్టీ పెట్టుకుంటే ఎవరు కూడా కాదండి, ఆమె ఇష్టం, ఆమె రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ పెట్టుకోవడం ఎవరైనా చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం అనే దాని మీద ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి అభిమాని కూడా ఈ రోజు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యురాలుగా ఆమెను ఈ రోజు చూడనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ టీపీకి వెళ్ళినప్పుడు ఏదైతే ఆంధ్రజ్యోతి అనేటటువంటి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈమె రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పత్రికలు అని చెప్పి ఏదైతే చెప్పి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బద్ద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ 2 పత్రికల్లో పత్రిక దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ ఇవ్వటం, ఆ పత్రికలో నిరంతరం ఈమె చెప్పిన వాళ్ళు రాయటం, ఈమె పార్టీ పెడుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళే అనౌన్స్ చేయటం, దాని తర్వాత ఏమో కాంగ్రెస్కి వెళ్ళబోతుందని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మార్చి నెలలో రాశాడు. మార్చి 21 మే 21, 2023 అంటే 7 నెలల క్రితం ఎలా రాధాకృష్ణకి తెలిసిందేమో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు అవుతుందని చెప్పి. అంటే ఇది ఒక పథకం ప్రకారం రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక శక్తులతో ఏదైతే షర్మిల గారు చేతులు కలిపి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఈరోజు బాధపడేలాగా చేసిందనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. రాజకీయాల్లో నిజంగా ఎంత దిగజారిపోతాయని ఈరోజు షర్మిల గారిని చూస్తే ఇంతగా దిగజారిపోతాయా? రాజకీయాల కోసం ఇంతగా దిగజారిపోయి ఈ విధంగా వెళ్తారా పార్టీలోకి? ఈ విధంగా వ్యతిరేక శక్తులతో కలిసి ఈ రోజు ఒక కుట్ర పన్నుతారా అనేది ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. సో దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాలన్నటువంటి పరిస్థితి షర్మిల గారికి ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ లో దిగారో, ఎయిర్పోర్ట్ లో దిగి ఆ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్తున్నప్పుడు వాహనాన్ని ఆపేశారు, కాన్వాయ్ని ఆపేశారు అన్నప్పుడే మీడియాతో మాట్లాడుతూ భయపడ్డారా సార్, ఆంధ్రాలో అడుగు పెట్టగానే భయపడ్డారా అనేటువంటి కామెంట్ కూడా చేశారు. అలాగే ఛార్జ్ తీసుకున్న తర్వాత చేస్తున్నటువంటి ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు అని సంబోధిస్తూ జగన్ రెడ్డి అని సంబోధించారు. ఎట్లా డిఫరెన్స్ కూడా ఎట్లా చూడాలంటారు? అంటే ఏ స్క్రిప్ట్ ఎవరు చదువుతున్నారనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా. షర్మిల గారు ఒక స్క్రిప్ట్ చదువుతున్నారనేది క్లియర్ గా అర్థం కావట్లేదు. జగన్ రెడ్డి అని సంబోధించే వాళ్ళు ఎవరు? అదే ఆంధ్రజ్యోతి, అదే ఈనాడు, అదే తెలుగుదేశం పార్టీ, మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆ జనసేన, వీళ్ళందరూ కదా జగన్ రెడ్డి అని సంబోధించేది.
లేదు ఎవరన్నా అంటే జగన్ గారు అంటారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, లేదంటే సీఎం గారు అని సంబోధిస్తారు. అంతే తప్ప జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నారంటే ఏంటి దానికి అర్థం? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్క్రిప్ట్ ని యాస్టీజ్ గా వచ్చి షర్మిల గారు ఇక్కడ మొన్నటిదాకా వైఎస్ఆర్ టీపీలో చదివారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చదువుతున్నారు. తేడా అంతే, అంతమించి డిఫరెన్స్ ఏం కన్నా కనపడుతుందా మీకు? మొన్నటిదాకా వైఎస్ఆర్ టీపీ తరఫున వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అదే స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు. అండ్ ర్యాలీని ఎవరు ఆపారు? ఇప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు 50 కార్లు వెళ్తున్నాయి అనుకోండి, ముందు మెయిన్ ఉన్న 5-10 పంపించేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి మళ్ళీ అవి కూడా వెనక్కి పంపిస్తారు. దీనికి ఏదో పెద్ద రాద్ధాంతం చేసి ఈ చిల్లర చేష్టలు మానుకోమంట. తెలంగాణలో కూడా ఇలానే చిల్లరగా వ్యవహరించారు. ఆ రోజు కూడా పోలీసుల మీద తిరగబట్టడం, కొట్టడం, అది ఆ రోజు కారులోనే అక్కడ మన పంజాగుట్ నుంచి అదే కారులోనే ఉండి కారుని క్రేన్ తో వాళ్ళు తీసుకెళ్తున్న అదే కారులో కూర్చొని ఓవర్ యాక్షన్ చేయటం, ఇది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే హుందాతనంగా ఉంటది. ఈరోజు షర్మిల గారిని చూస్తే హుందాతనం కనపడుతుందా? ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే అది ఎవరికి మాత్రం? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కదా. మీరు చేసేటటువంటి తప్పుతో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కదా బాధపడేది. ఈ రోజు మీకే మీ రాజకీయం కోసం, లేదంటే మీకు ఇంకేమి ఇబ్బంది ఉందో, ఏ ఇబ్బందితోనో, లేదంటే ఎవరు చెప్పిన డైరెక్షన్ లోనో మీరు దేనికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చేసి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తుంది షర్మిల. తప్పు మీద తప్పు చేసుకుంటా ఇంకా కూడా వాటిని కవర్ చేసుకోవడానికి ఇంకా ఈ విధంగా చిల్లరగా వ్యవహరించడం, భాష పద్ధతి మార్చుకోకుండా ఏంటో భాష. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాట్లాడే భాష ఇది. నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయితే ఇలాంటి భాషలు మాట్లాడతారా అని ప్రజలు అనుకుంటున్నారు. సో ఇప్పటికైనా హుందాతనం నేర్చుకో, హుందాతనం నేర్చుకొని పాలిటిక్స్ చేయొచ్చు, నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా రాజకీయాలు చేసుకో, దాన్ని ఎవరు కాదంట్లా. నువ్వే మొన్న చెప్పావు కదా, అసలు ఆంధ్రాకి నాకేం సంబంధం అండి, ఏం పెళ్లి చేసుకుని నేను హైదరాబాద్ లో చదువుకున్నాను, హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకున్నా, హైదరాబాద్ లోనే పిల్లలు కన్నా, హైదరాబాద్ లోనే ఉంటున్నా, నేను తెలంగాణ కోడలు అన్నావు కదా, నువ్వు మొన్న ఓటేసింది ఎక్కడ? నేను అడుగుతున్నా షర్మిల గారిని. మొన్న నవంబర్ 30 కదా మన ఎలక్షన్ జరిగి 2 నెలలు కూడా కాలేదు, ఇంకా 2 నెలలు కూడా కానప్పుడు నువ్వు ఓటేసింది తెలంగాణలో. ఈ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు. ఆంధ్రాలో ఓటు హక్కు లేని వాళ్ళందరూ వచ్చి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు. ఎంత దౌర్భాగ్యమైన కర్మండి, మాకు అర్థం కావట్లేదు. ఈనాడు రామోజీరావుకి ఎక్కడుంది ఓటు హక్కు? తెలంగాణ. ఆయన ఆస్తులు ఎక్కడ? తెలంగాణ. వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఎక్కడ? తెలంగాణ. ఇదే రామోజీరావు, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ, వాళ్ళు కట్టే ట్యాక్సులు తెలంగాణ. టీవీ5 నాయుడు తెలంగాణ, వాళ్ళు కట్టే ట్యాక్సులు తెలంగాణ. షర్మిల గారు ఓటు హక్కు తెలంగాణ. ఆమె మొన్నటిదా పార్టీ పెట్టుకుని తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్ర అధ్యక్షురాలు అయిపోయి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతుంటే షేమ్ గా అనిపించట్లేదా? మాకు ఎంత దౌర్భాగ్యం అంటే ఆంధ్రాకి సంబంధం లేని వాళ్ళు, ఆంధ్రాలో ఉండనటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అడుగుతుందంటారు, ఆంధ్రప్రదేశ్ అప్పులు అయిపోయిందంటారు. షర్మిల గారు తెలంగాణలో కాదు కదా తిరిగి, తెలంగాణలో తిరిగితే ఆమెకేం తెలుస్తుంది? ఆంధ్రాలో వచ్చి రండి, వస్తే విలేజ్ సెక్రటేరియట్ ఎట్లా ఉంది, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ఎలా ఉంది, అదేవిధంగా హెల్త్ క్లినిక్ ఎలా ఉంది, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా స్కూల్ అభివృద్ధి, గడప గడపకి మేము ఇచ్చిన సంక్షేమం, ఈ ఆంధ్రాలో తిరిగితే తెలుస్తాయి. తెలంగాణ ఆడపిల్లకి ఏం తెలుస్తుంది? ఇది ఆడపిల్ల ఏడపిల్ల కాదు అని ఆమె చెప్పింది కదా. నేను ఆడపిల్లని ఏడపిల్లని, ఆడపిల్లని కాదు అంటే ఆంధ్ర పిల్లని కాదు, నేను ఈడ తెలంగాణ పిల్లని కదా చెప్పిందామా. మరి ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో రాజకీయాలు చేస్తానంటే హుందాతనంగా ప్రవర్తించమని చెబుతున్నారు, చిల్లరగా వ్యవహరించొద్దు, పద్ధతి మార్చుకొని మీరు రాజకీయాలు చేయాలంటే హుందాతనంగా చేయమని సలహా ఇస్తుంది. ఇంతకుముందు మీరు అన్నట్లుగానే ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా వైఎస్ఆర్ అభిమానులు కూడా చాలా మందికి వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పైన ఛార్జ్ షీట్ లో పెట్టి ఆయన అవినీతి పరుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించి తన అన్న జగన్మోహన్ రెడ్డిని కుట్రలతో కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పంచిన చేరడానికి షర్మిలకి ఏమీ సిగ్గు అనిపించడం లేదా అంటూ ఓ సగటు వైఎస్ అభిమానుల మధ్యలో తెలుస్తున్న ప్రశ్నలు. సార్ ఈ రోజు కాదు సార్, ఆమె ఏ రోజైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆ రాధాకృష్ణ ఏకవచనంతో షర్మిల గారిని సంబోధించాడో ఆ రోజే షర్మిల గారికి రాధాకృష్ణ దగ్గర కూర్చొని, ఆయన రాధాకృష్ణ కాళ్ళ మీద కాలేసుకుంటాడు, ఏకవచనంతో మాట్లాడతాడు షర్మిల గారిని. మాట్లాడినప్పుడే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నిజంగా కూడా అసహించుకున్నారు. ఎందుకంటే ఏంటి, అదే రోజు షర్మిల గారిని ఏంటి హుందాతనంగా వ్యవహరించుకుంటే ఇలాంటి చిల్లర పాలిటిక్స్ చేస్తుంది, రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నిరంతరం బద్ధ శత్రువుల్లాగా వ్యవహరించేటటువంటి ఆ రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి ఏమేంటి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఆ పార్టీ పెట్టుకుంటే పెట్టుకుందని చెప్పి ఆ రోజే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కూడా వైఎస్ఆర్ అభిమానులు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ రోజే వచ్చింది. సో ఈ రోజు వచ్చి మళ్ళీ జగన్ రెడ్డి అని సంబోధించటం, మొన్న కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కార్డు ఇచ్చాను అంటుంది.
అంటే నీ అన్నగారికి కార్డు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చా అని చెప్తుంది. మొన్న పెళ్లిలో చూశారు మీరు, సారీ రిసెప్షన్ లో, ఎంగేజ్మెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అందరూ వెళ్తే ఆమె దూరంగా నిలబడి ఫోటోకి రమ్మని, ఫోటో దిగుదాం రా అని పిలుస్తుంటే చెల్లిని ఆప్యాయంగా పిలుస్తున్నా కూడా 2-3 సార్లు పిలిచిన తర్వాత వచ్చేదో దూరంగా నిలబడినటువంటి పరిస్థితి. అదే వేరే వాళ్ళు వస్తే ఏదో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు. అంటే ఏంటి ఇదన్నీ? అసలు ఇది హుందాతనమా? రాజశేఖర రెడ్డి గారి కూతురు ఇలాంటివి చేస్తుందా? రాజశేఖర రెడ్డి గారి పరువు దయచేసి తీయొద్దని చెప్తా ఉన్నావు. ఇప్పటికే నువ్వు రాజశేఖర రెడ్డి గారి పరువును తీసావు షర్మిల. ఇంకా రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ఆయన ఆత్మను కూడా ఇంకా శోభకు గురి చేయి మాకు. ఒక కూతురుగా నువ్వు నిజంగా ఈరోజు ఆయన బాధ పెడతా ఉన్నావు, పైన ఉన్నటువంటి ఆయన ఆత్మని బాధ పెడతా ఉన్నావు, మీ తల్లి గారిని బాధ పెడతా ఉన్నావు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు బాధ పెడతా ఉన్నావు. సో రాజకీయాలు చేసుకుంటే హుందాతనంగా చేయి, చిల్లరగా వ్యవహరించద్దని మాత్రం చెప్తా ఉన్నాం. సార్, ఫైనల్ గా అంటే ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షురాలుగా షర్మిల గారు రావడం, అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా చూస్తుంది? మరికొద్ది రోజులు ఎలక్షన్ ఉండగా ఈ టైంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కావచ్చు, ఎలక్షన్స్ మీద ఓటు బ్యాంక్ చీల్చే ప్రభావం పడుతుందంటారా? ఏం చెప్తారు సార్? సార్, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చచ్చిపోయిందని ఎవడో వచ్చి బతికిస్తామో దానికి అని అంటే ఏముంటది? 1% ఏమన్నా మహా అయితే 0.1% అదనంగా యాడ్ అయ్యింది. అంతకుమించి కాంగ్రెస్ పార్టీది ఏముంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అపోజిషన్ పార్టీలు అన్ని కలిపే అపోజిషన్. ఒక పార్టీ మాకు అపోజిషన్ కాదు. తెలుగుదేశంతో పాటు కమ్యూనిస్టులతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కలిపి మాకు ప్రత్యర్థులు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అని అంటే ఒకళ్ళ వల్ల కాదు. సో ఒక రాజకీయ పార్టీ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు ఒక్కడి వల్ల కాదు. అందుకనే కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు అందరినీ వెంటేసుకొని వస్తాడు. బట్ ఎంతమంది కలిసి వచ్చినా మా బలం మొన్న 50% ఓటింగ్, ఇప్పుడు 60% పెరిగింది. 2024 ఎన్నికల్లో వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా బిలో 40%, మేము సింగిల్ గానే 60% ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది కలిసి వస్తే మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ 175 రీచ్ అవుతాం. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తారో కలిసి రండి, ఓపెన్ గానే కలిసి రండి, ఓపెన్ గానే పొత్తుల్లోకి రండి. దొంగచాటు పొత్తులు వద్దు. పొద్దున పూట కలిసి ఉన్నట్టుగా రాత్రి పూట కలిసి లేనట్టుగా, మళ్ళీ రాత్రి తెల్లారేటప్పుడు కలవటం, మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంకి మళ్ళీ విడిపోయినట్టుగా నాటకాలు ఇవన్నీ వద్దు. ఓపెన్ గా 1, 2, 3, 4, 5 ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కలిసి కట్టగట్టుకొని ఎదురుగా వచ్చి నిలబడండి, సీట్లు పంచుకొని నిలబడండి. సో మేము మాత్రం సింగిల్ గానే వస్తాం, 175 కొట్టి చూపిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.